హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఎంతో మృదువుగా ఉన్న ముద్దని చేస్తున్నా. అదే అండి రాగి సంగటి. ఈ రాగి సంగటిని పెసలు పులుసులతో చేస్తున్నాను. అంటే కర్ణాటకలో వచ్చేసి ఉదుక అనేసి అంటారు, సబ్బాక్షితో చేస్తారనమాట. సో ఇది ఎలా చేయాలో అనేది నేను చూపించబోతున్నా. అంతకన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను ఒక కట్టుని సబ్బాక్షి తీసుకున్నా, మీరు రెండు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని బాగా కడల్ని కట్ చేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది పొడవుగా ఉంటుంది కదా, చిన్న ముక్కలుగా మీరు సీజర్తో కానీ లేదంటే చాకుతో కానీ చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం మీద మీకు ఇక్కడ వచ్చేసి నేను 2 ఐటమ్స్ చేయబోతున్నానండి. ఒకటి పెసలతో గుగ్గుళ్ళు ప్లస్ ఇప్పుడు కావాల్సింది పులుసుకి. రెండిటికి గాను నేను పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాను. సో డివైడ్ చేసేసుకుందాం 2 పార్ట్స్గా. ఇది ఒక పార్ట్ వచ్చేసి గుగ్గుళ్ళకి, ఇంకో పార్ట్ వచ్చేసి పులుసుకి. ఇప్పుడు పులుసు చేయడానికి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. అలానే హాఫ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉండాలండి దీనికి. కొంచెం కొత్తిమీర, 15 ఎల్లిపాయలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి పచ్చి కొబ్బరి ఉండాలండి. ఎండు కొబ్బరి, డ్రై అయిన కొబ్బరి ఏవి వేసుకోకండి. పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మా మమ్మీ నేర్పించింది అనమాట. సో ఫస్ట్ టైం నేర్చుకున్నా, బట్ ఇంత సూపర్గా ఉంటుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మరీ పెనం పెట్టుకొని అందులో 1 కప్ పెసల్ని యాడ్ చేసుకుంటున్నా. ఈ 1 కప్ పెసలు వచ్చేసి అండి నాట్ ఓన్లీ ఫర్ పులుసుకి ప్లస్ ఇదే పెసలతో గుగ్గుళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ గుగ్గుళ్ళు కాంబినేషన్ ఈ ముద్ద పులుసుకి సూపర్గా ఉంటుంది. సో ఈ గుగ్గుళ్ళుది మీకు వచ్చేసి వీడియో లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు ఈ గుగ్గుళ్ళు ఎలా చేయాలనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇవి కొంచెం అలా 2 మినిట్స్ పెనం మీద ఫ్రై చేసుకొని, మరీ ఎక్కువగా చేసుకోకండి, జస్ట్ అలా 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకొని అవి చల్లారిన తర్వాత ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న సబ్బాక్షి ఉంది కదా, దీన్ని తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. సో మీరు జస్ట్ ఆకు అయితే చూస్తున్నారు కదా, మీకు తెలిసిపోతుంది. ఇందులోనే హాఫ్ చిట్టి ఆయిల్, అలానే హాఫ్ స్పూన్ పసుపు, మీకు పులుసు ఎంతైతే రసం కావాలో అంత పులుసుకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీకు పెసలు ఎన్ని విజిల్కి అయితే ఉడుకుతాయో అన్ని విజిల్స్ వేసుకోండి. మరీ బ్యాళ్ళకు పెట్టినట్టు పెట్టకండి, ముద్ద అయిపోతుంది. సో ఆలోపు కొంచెం చింతపండుని, మనకు పులుసు కావాల్సినంత చింతపండు అంటే ఒక గుప్పెడు చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి పెసలు అయితే ఉడికిపోయాయి. సో విజిల్ని మొత్తం తీసేసుకొని ఈ పెసల్ని మెత్తగా చేయకండి, మన గుగ్గుళ్ళకి అయితే ఎలా అయితే విడివిడిగా ఉంటాయో సో అలానే ఉండని. కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మెత్తగా కాకుండా చూసుకోండి. సో ఇలా మీరు పులుసు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 to 4 మెంబర్స్కి క్వాంటిటీ చేస్తున్నా, ప్లస్ ముద్ద ప్లస్ పులుసు రెండు కూడాను. సో ఇప్పుడు ఈ సబ్బాక్షి పులుసు రెండు ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటర్ని మొత్తం ఒక బౌల్లోకి వంచేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం వడగట్టేసుకోండి. ఈ రసాన్ని మొత్తం వంచుకున్న తర్వాత మనకు గుగ్గుళ్ళు మిగులుతాయి కదా, గుగ్గుళ్ళు ప్లస్ సబ్బాక్షి రెండు ఒకే దాంట్లో ఉంటాయి. సో వాటిని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉదుకాకి, ఈ పులుసుకి, ముద్దకి కాంబినేషన్ ఇవి పక్కా ఉండాలన్నమాట. సో నేను ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది లింక్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసేసుకొని దీని కాంబినేషన్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇందాక మనం నానబెట్టుకో చింతపండు పులుసుని ఈ డైరెక్ట్ రసంలోకి పిండుకోవాలి. తర్వాత అందులోనే ఇందాక మనం కొబ్బరిది చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని కూడా మొత్తం ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో దీనికి కానీ పోపు ఇచ్చేసేయాలి కదా, పోపు ఎలా చేసేయాలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకోండి, కడాయి కానీ ఏదైనా పాత్ర పెట్టేసుకొని ఒక చిట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలానే ఇవి చిటపటలాడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర,
ఒకటి ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇందులోనే. ఇవి మొత్తం బాగా చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి అలా కలుపుకొని ఆ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అందులోనే కొంచెం కరివేపాకు, అలానే ఒక 5 వెల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. సో జస్ట్ మెత్తగా అవసరం లేదు, కొంచెం అలా దంచుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దించేసుకొని ఇందులోకి డైరెక్ట్ ఇందాక పులుసును మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పులుసుని డైరెక్ట్గా వేసేసుకుని కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా పైన జల్లేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉన్న ఉదక అయితే రెడీ. అదే అండి పులుసు. మనం పులుసు అంటే టొమాటోది అది ఇది చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి పెసల పులుసు అనమాట. ఎంతో టేస్టీగా ఎంతో యూనిక్గా ఉంటుంది. సో మీరు కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీనికి కాను ముద్ద కావాలి కదా, సో ఇది వచ్చేసి ముద్దకి ప్లస్ రైస్కి చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ వచ్చేసి ముద్ద ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక పెద్ద పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీరు 3 గ్లాసులు ప్లస్ చెంబుతో క్వాంటిటీ అంటే 1.5 చెంబు వేసుకుంటే సరిపోతుంది. దానికి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఆ నీళ్లు మరిగేలోపు మనం ఇక్కడ 4 కప్పుల పిండి తీసుకుంటున్నానండి. నేను చిన్న కప్ ఇది మీరు చూసుకోవచ్చు. 4 అంటే ఇక్కడ నేను 4 ముద్దలు చేస్తున్నాను అనమాట. అందుకనే 4 కప్పులు పిండి వేస్తున్నా. ఇందులో రైస్ కూడా వేసుకోవచ్చు, మీకు రైస్ కావాలంటే యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక డైరెక్ట్ ఈ రాగి పిండితోనే చేసుకున్నారు అంటే ఎంతో మృదువుగా వస్తాయన్నమాట ముద్దలు. సో ఇప్పుడు నీళ్ళు అయితే మరిగిపోయాయి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ రాగి పిండి మనం డైరెక్ట్గా ఈ నీళ్ళలోకే వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ ఉండండి. ఎక్కడ కూడా ఈ పిండిని కదపకూడదు. సో జస్ట్ ఒక 10 మినిట్స్ ఇది ఇలానే ఉడకాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఒక హాఫ్ చిట్టి ఆయిల్ని పోసుకున్నారు అంటే మాత్రం ఈ చిట్కా సూపర్గా అందరికి యూజ్ అవుతుంది. చాలా స్మూత్గా వస్తుంది ముద్ద అనేది. సో ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ నీళ్ళని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు ఇన్ కేస్ ముద్ద ఏమైనా నీళ్ళగా అయిందంటే మనం మరీ వట్టిపిండి వేయలేం. సో గట్టిగా అయిందంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ సేఫ్ సైడ్గా మనం హాఫ్ గ్లాస్ వాటర్ని సైడ్ పెట్టేసుకొని ఈ ముద్ద పిండిని మొత్తం ఉంటలు కట్టకుండా మనకు ముద్ద కట్టి ఉంటుంది కదా, ఆ ముద్ద కట్టితో బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి చూడ్డానికి స్టార్టింగ్ నీళ్ళగా ఉంది కదా, ఇలా కలుపుతూ ఉంటే కనుక అది గట్టి పడేంత వరకు మీరు స్టవ్ మీద పెట్టుకునే దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త టిప్స్తో, కొత్త వీడియోస్తో, కొత్త రెసిపీస్తో మీ ముందు ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అంటే కొంచెం బూస్ట్ వస్తుంది, ఇంకా కొంచెం కొత్త వెరైటీస్ చేయగలము. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు దీన్ని బాగా ఇలా మెదుక్కున్న తర్వాత మనం ఈ స్టవ్ మీద ఇలానే ఒక 30 సెకండ్స్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఉంచేసుకొని దీన్ని కింద కూర్చొని ఇలా కాళ్ళతో పట్టుకొని గోడకి పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు ముద్ద అనేది చాలా స్మూత్ టెక్స్చర్తో వస్తుంది. సో ఒక 2 మినిట్స్ ఇలానే నాదుకోవాలన్నమాట ముద్దని. తర్వాత ఒక స్పూన్ని వాటర్లో ముంచుకొని ఈ ముద్దనంతా ఇలా తీసేసుకోవాలి. వాటర్ ముంచకపోతే ముద్ద రాదు. ఇప్పుడు ముద్ద చేసే స్టిక్ ఉంటుంది కదా, ఇది లేకపోతే మీరు ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ముద్ద మీకు ఏ సైజులో ముద్ద కావాలో ఆ సైజు ముద్దని చేసుకొని దీన్ని మనం నాన్ వెజ్ లవర్స్ అయితే మటన్ రసంతో, లేదు అంటే పులుసుతో, లేదంటే బెండకాయ పులుసుతో చాలా దాంతో తినొచ్చు. అలానే శనగకాయల చట్నీతో కూడా తినొచ్చు. ఫైనల్గా ముద్ద ఎంత స్మూత్గా ఉందో కదా, చూస్తుంటేనే నోరు రిప్పుతా ఉంది. ఎవరు తినము అన్న వాళ్ళు కూడా తినే అంత బాగా వస్తుంది ఇలా చేశారంటే. ఫైనల్గా అలా నెయ్యి వేసుకొని ఈ పులుసు వేసుకొని తింటుంటే మాత్రం దీనికి బెస్ట్ కాంబినేషన్ ఈ గుగ్గుళ్ళు అండి. మనం ఈ గుగ్గుళ్ళు ఎలా చేయాలో నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడ కూడా మీకు పోస్ట్ చేస్తున్నా. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.